సార్ రాయదుర్గం మాదే మొక్కజొన్నలో 3 ఎకరాల నీళ్ళు ఇట్లా పోతుండే సార్. ఒక్కొక్కటి చేయబట్టదు 5 ఏళ్ళ నుంచి ఇదే మా కష్టాలు ఇట్లే ఉన్నాయి. మా మొక్కజొన్న అంతా దెబ్బతిని పోయింది. టెంట్ పొరాసు ఇట్లా పోతుండే సార్. నీళ్ళు వంకంత తగ్గిపోయింది సార్. రాయదుర్గంలో నీళ్ళు నీడైపోతుంది సార్ తోటల మీద. నువ్వు మాట్లాడునా ఏం చేయాలన్నా ఇట్లా ఎత్తాడు అన్నీ. ఈ ప్రభుత్వంలో అసలు ఇంతవరకు ఇంటి ముందు అర్జిస్తున్నాం సార్. కమిషనర్కి ఇచ్చినాము. ఎవరు కానీ ఇంతవరకు ఎవరు చేపట్టలేదు దీన్ని. కాలువ అట్లే పోతుండే 24 తోటల నీళ్ళు అట్లే పోతుండే. 5 ఎకరాలు మొక్కజొన్న వేసినాము. ఈ ప్రకారం నేను పోతుండే సార్. ఇట్లా మొక్కజొన్న ఇట్లా దెబ్బతిని పోతుంది సార్. ఎవరు కానీ చేపట్టలేదు. దయచేసి మీరే ఈ ప్రభుత్వంలో మీరే ఆపుకోవాలి మమ్మల్ని. ఇంతకుముందు వేయించినా కూడా తగ్గిపోయింది.